Garuda Express, an international courier service. దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసిన అమిత్ షా మొన్నటిదాకా వినపడ్డ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు అదే దక్షిణాది మీదకు ఇంకో కుర్రాడొచ్చి కత్తులు నూరే పనిలో మునిగిపోయాడు. పేరు ప్రశాంత్ కిషోర్. ప్రొఫెషన్ పొలిటికల్ సైన్స్. రాజకీయాల్లో ప్రైవేట్ క్లాసులన్నమాట. ఇక్కడ స్కెచ్లు గీయబడును అంటూ దుకాణం పెట్టుకుని ఉత్తరాదిలో ఎంతో కొంత వెనకేసుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ లో తన వ్యాపారానికి బ్రాంచీ తెరిచేశాడు. సీఎం కుర్చీ మీద అంతకంతకు ఆశలు పెంచుకుంటున్న జగన్ ఇప్పటికే అతగాండి పిలిచి కూర్చోబెట్టుకున్నాడని, తన విజయానికి 5 మెట్లు ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోమంటూ ప్రాధేయపడ్డాడని, 250 కోట్లకు డీల్ కూడా కుదిరిందని సోషల్ మీడియా రాసేసింది. ఒకవైపు జమిలి ఎన్నికల పేరుతో దేశమంతా హడావుడి జరుగుతోంది. మిగిలింది మహా అయితే మరో 18 నెలలు. ప్రత్యర్థి చంద్రబాబు కూడా క్యాడర్ కి సంకేతాలిచ్చేశారు. ఈ కన్ఫ్యూజన్ లోనే జగన్ ఎక్కువ కొట్టేస్తున్నారా? నిజానికి బయట నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సిన అత్యవసరం వైసీపీ అధినేతకు ఉందా? ప్రశాంత్ కిషోర్ అనబడే ఆ పిల్లోడిచ్చే ప్రైవేటు క్లాసుల మీద అంతలేసి నమ్మకాలు పెట్టుకోవాల్సిందేనా? జగన్ జైలుకెళ్తాడా లేదా? ఈ సింగిల్ అండ్ సిల్లీ పాయింట్ మీద మాత్రమే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉందంటూ ఒక్క మాటలో తేల్చిపడేసే విశ్లేషణలు ఉంటాయి. అసలే పాత కేసులకు రెక్కలొచ్చే కాలం. దర్యాప్తు సంస్థలన్నీ విమానాలేసుకుని దేశమంతా చక్కర్లు కొట్టేస్తున్నాయి. ఈ 3 ఏళ్లు ముడుచుకుని కూర్చున్న సీబీఐ ఇప్పుడు సడన్ గా వారెంట్ కాగితాలతో తెగబడినా తెగబడొచ్చు. జగన్ మళ్లీ అరెస్ట్ అయినా కావచ్చు. కానీ జగన్ ఏమనుకుంటున్నారన్నది కూడా కీలకమేగా. అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పనిగట్టుకుని పగ పెంచుకుని జగన్ని జైల్లో పెట్టాయన్న క్లారిటీ ఏపీ జనాభాకు రాకుండా ఉంటుందా? ఒకవేళ జగన్ ఆస్తుల కేసుల్ని తిరగదోలాలన్న ఆలోచనంటూ వస్తే అది బీజేపీ ప్రతిష్టను దిగజారుస్తుందే తప్ప బీజేపీకి గాని దాని మిత్ర పార్టీకి గాని ప్రయోజనమంటూ ఏమీ ఉండకపోవచ్చు. రాజకీయాల్ని కాచి వడపోసిన కంబైండ్ ఏపీలో 1 man షో నడిపించిన రాజశేఖర్ రెడ్డి కంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇంకెవరూ లేరు. అటువంటి తిరుగులేని నాన్న దగ్గరే పొలిటికల్ వానమాలు దిద్దుకున్న జగన్ ఇవాళ్ల విడిపోయిన ఏపీలో చంద్రబాబు లాంటి జగజ్జంత్రితో పోటీపడి గట్టిగా నిలదొక్కున్నాడన్న స్పష్టతలు వచ్చేశాయి. అధికార పార్టీ పదే పదే పాల్పడిపోతున్న తప్పిదాలే ప్రతిపక్ష పార్టీ విజయానికి దోహదపడతాయనే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెట్టే 1-2 సిన్సియర్ పోస్టింగ్లతోనే ప్రభుత్వాన్ని వణికించవచ్చన్న క్లారిటీలు కూడా ఇప్పుడిప్పుడే వచ్చేస్తున్నాయి. పొత్తు చర్చలు, పబ్లిక్ మీటింగుల కంటే కేవలం మౌత్ కాన్వాసింగ్ మీద మాత్రమే విజయావకాశాలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంత మేరకు? పవన్ కళ్యాణ్ లాంటి కొత్త పవర్ సెంటర్లొస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందా? సమాధుల్లో సెటిల్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ లేచి కూర్చునే అవకాశాలున్నాయా? స్పెషల్ స్టేటస్ అనబడే అంశం ఎన్నికల్లో పనికొస్తుందా? ఇటువంటివన్నీ అచ్చతెలుగు ప్రశ్నలు. ఆ ప్రశాంత్ కిషోర్ కి అర్థమవుతాయో లేదో కూడా తెలీదు. అయినా యూపీలో పీకలేనిది ఏపీలో ఏం పీకుతాడంటూ రెడీమేడ్ సెటైర్లు కూడా రెడీ. ఈసారి జగన్ చేయాల్సిన ఓదార్పు యాత్రలెన్ని? షర్మిల రోలేంటి? విజయమ్మ సీటెక్కడా లాంటి చిన్న చిన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కోసం జగన్ కోట్ల లెక్కలో పెట్టుబడి పెట్టేస్తాడా? బీయింగ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ జగన్ ఈ పని చేశారని ఎవ్వరూ అనుకోరు. పైగా ఆయనసలే నేనింతే టైప్. ఆత్మవిశ్వాసం సబ్జెక్టులో ఆయనకు ఆయనే సాటి.